ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల హిందీ భాషా ప్రాచుర్యంపై చేసిన వ్యాఖ్యలు దక్షిణాది రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఆయన నేరుగా ఎవరి పేరును ప్రస్తావించకపోయినప్పటికీ తెలంగాణలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలకు పరోక్ష కౌంటర్ గా పవన్ కళ్యాణ్ మాటలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ దక్షిణాదిలో హిందీ భాష వ్యాప్తికి మద్దతు తెలుపుతున్నారు. ప్రజలు హిందీ నేర్చుకోవాలి, అది ఒక సాధారణ కమ్యూనికేషన్ సాధనంగా ఎదగాలని ఆయన తరచూ ఉద్ఘాటిస్తున్నారు. భాషను రాజకీయంగా చూడరాదు అనే సందేశాన్ని ఆయన పదే పదే ఇస్తున్నారు. తాను చిన్నప్పుడు హిందీని రెండో భాషగా చదివానని, అప్పట్లో ఎటువంటి సమస్యలు లేవని, ఇప్పుడు ఈ భాషపై దుష్ప్రచారం ఎందుకు జరుగుతోందని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కేటీఆర్ హిందీ భాషపై పూర్తి భిన్నమైన వైఖరి తీసుకున్నారు. ఢిల్లీ పాలకులు హిందీని బలవంతంగా మోపే ప్రయత్నం చేయొద్దని, హిందీ జాతీయ భాషగా ప్రచారం చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. హిందీ జాతీయ భాష కాదు అని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు గమనార్హం. తెలంగాణలోని కొంతమంది నేతలు హిందీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. వారి ఉద్దేశాలు నాకు అర్థం కావడం లేదు. బీజేపీ మోదీపై ఉన్న ద్వేషం వారిని హిందీ భాష పట్ల వైరంలోకి మారిపోతుందంటూ, కానీ ఇప్పుడే ఈ భాషపై అంత దుష్ప్రచారం ఎందుకు అని పవన్ వ్యాఖ్యానించారు. పవన్ స్పష్టంగా కేటీఆర్ పేరును ప్రస్తావించనప్పటికీ హిందీని వ్యతిరేకిస్తున్న రాజకీయ నేతలపై ఆయన చురుకలు అంటించారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మోదీ ద్వేషం హిందీపైకి మళ్లుతోంది అనే వ్యాఖ్యలు నేరుగా కేటీఆర్ భావజాలానికి విరుద్ధంగా ఉంది. కేటీఆర్ తరచుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ముఖ్యంగా ప్రధాని మోదీపై విమర్శలు చేస్తూ ఉంటారు.